ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క గోచారం దశ రాశులలో రెండవ పక్షం మే నెల రెండవ పక్షం గోచారం ఎలా ఉందో తెలుసుకుందాము. శని వచ్చేసి మీనంలో ఉన్నారు, రాహు వచ్చి కుంభంలో ఉన్నారు, సింహంలో కేతువు ఉన్నారు, బృహస్పతి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు బుధుడు గురువు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు, రవి బుధులు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారు, చంద్రుడు కుజుడు వచ్చేసి మీకు మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇప్పుడు రవి వచ్చేసి 15వ తేదీ వృషభంలోకి వస్తారు, 29వ తేదీ బుధుడు వృషభం వీరి మిథునంలోకి వస్తాడు, 14వ తేదీ మిథునంలోకి శుక్రుడు వస్తారు, 14వ తేదీ 5వ నెల వృషభంలోకి బుధుడు వస్తారు. ఇది గోచారం. మీనరాశి మీన లగ్నం తీసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం 1 పాదం, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 కలిపి ఈ యొక్క మీనరాశి మీన లగ్నం కిందికి వర్తిస్తుంది. మీనరాశి మీన లగ్నం వారికి మీకు ఈ యొక్క మీ రాశాధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు చతుర్థంలో ఉన్నాడు. అలాగే మీ యొక్క దశమ స్థితిని చూస్తున్నాడు కాబట్టి చక్కగానే మీ ఉద్యోగంలో మీ ఎఫర్ట్ మీరు పెట్టినవి చక్కగా ఉంటాయి. అలాగే శుక్రుడు మీకు తృతీయాధిపతి, అలాగే ఈయన మీకు అష్టమాధిపతి. దీని మూలంగా కొంచెం ఇబ్బందులు వస్తాయి. అంటే మీకు ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటే సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వస్తాయి. బిజినెస్లో బాగానే ఉంటుంది. రవి వచ్చేసి భాగ్యాధిపతి, 6వ ఇంటాధిపతి, బుధుడు వచ్చేసి మీకు 4వ ఇంటాధిపతి, సప్తమాధిపతి. బిజినెస్లో బాగుంటుంది. సొసైటీలో మీకు మంచి గౌరవం బలోపేతంగా పెరుగుతుంది. అనేక రకాలుగా మీరు మంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. రాహు మీకు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాల్లో అలసట ఇదంతా కలుగుతుంది. గాయత్రి ఆరాధన చేయండి, గాయత్రి ప్రాణాయామ చేయండి. సర్వయోని ముద్ర వేసినట్లయితే యోగపరంగా మీకు శ్రీచక్రం అవసరం లేదు. మీ మీకు శ్రీచక్రంగా చక్కగా భవిష్యత్తును రొటేట్ చేస్తుంది. అలాగే సూర్య నమస్కారాలతో పాటుగా ఒక యోగభూతురాలైనటువంటి యోగ సంభూతాన్ని ఎక్కువ మీరు గమనించండి. మన గురువులందరూ కూడాను లలితా ఉపాసన, కామాఖ్య ఉపాసన, దుర్గా ఉపాసన, శ్యామల ఉపాసన, మస్తాన ఉపాసన, ఇలా విద్యల ఉపాసనలు చేయడము, లలితా పరమేశ్వర ఉపాసన చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. స్త్రీనే ఎక్కువ ఆరాధిస్తారు. ఎందుకంటే ఆ శక్తి లలిత శక్తి అనేది ఆమె కుండలిని శక్తి యోగంలో, ఆమె యోగ స్వరూపిణి కాబట్టి లలితా సహస్రనామం అంతా యోగం, విష్ణు సహస్రనామం అంతా జ్యోతిష్యం. ఇవన్నీ కూడా కలిపి మనం ఆచరించగలిగితే, మనల్ని మనం ఉద్ధరించుకోగలిగితే చాలా మంచి జరుగుతుంది. ఈ రెండు విడదీయరాని సంబంధం కలిగినాయి కాబట్టి ఈ రెండు సబ్జెక్ట్స్ నా అధ్యయనంలో ఉన్నాయి. నేను అందులో చక్కగానే భగవంతుడు కృపతో ఒక ముందు అడుగులు వెనక ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వారు కలగజేసుకొని యోగా క్లాసులు తీసుకోవచ్చు, ముద్రతో మంత్రం తీసుకోవచ్చు. జపం నేనే స్వయంగా చేస్తాను. అంటే నాకు మళ్ళీ మైల అనేది ఏం లేకుండా ఇప్పుడు నా వయసు మిడిల్ స్టేజ్ కాబట్టి జపం చేయడానికి నేనే ఉన్నాను. ముద్రలో కూర్చొని జపం చేస్తే చక్కని ఫలితం వస్తుంది. యోగ ముద్రలో కూర్చొని అది చేసిన తర్వాత మంత్రము ముద్ర మీకు చేరవేయడం జరుగుతుంది. అలాగే దేవతలకు హవిస్సు మనం పెట్టి పూజించే యజ్ఞ యోగాదులు హోమాదుల వల్ల ఎందుతుంది. తద్మూలకంగా వాళ్ళ ఆకలి తీరితే మనకు కూడా వాళ్ళు వరాలు ఇస్తారు. దయ్యాలు పీడించుకొని తింటాయి, రాక్షసులు ఉదరాభించి తింటారు. సాత్విక గుణ దేవతలు మనం పెడితేనే తింటారు. కాబట్టి మన పూజలు మనం చేసుకుంటూ మనం చాలా చక్కగా జీవితాన్ని ముందుకు నడపగలమనేసి మీ జీవితంలో సకల సుగుణాలతో కూడుకున్నటువంటి మీ వ్యక్తిత్వమే మిమ్మల్ని మోటివేట్ చేసి, మీ వ్యక్తిత్వమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి సిరి సంపదల వైపు అన్ని రకాలుగా మిమ్మల్ని పుంజుకునే విధంగా చేస్తుంది. కాబట్టి చక్కగా ఇవన్నీ ఆచరించి మీ జీవితాన్ని వచ్చే ఇబ్బందులు ఏదైనా ఉంటే జాతక రూపంలో పరిశీలింప చేసుకొని చక్కగా మీరు పాటించి చక్కని జీవితాన్ని రూపుదిద్దుకోగలరని ఆశిస్తూ స్వస్తి.